ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. 3 రోజుల పోలీస్ కస్టడీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. వంశీకి వెస్టర్న్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. 3 రోజుల పోలీస్ కస్టడీకి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి అనుమతిచ్చింది. వంశీకి వెస్టర్న్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి, ఆయన కస్టడీ గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. అయితే సత్యవర్ధన్ వ్యవహారంలో కిడ్నాప్ అలాగే ఎస్సీ ఎస్టీ కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వల్లభనేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు ఒక కీలకమైన తీర్పు కూడా ఇచ్చారని చెప్పవచ్చు. వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు, విజయవాడ పోలీసులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపైన కూడా కోర్టు ముందు కూడా ఇరు పక్షాల వాదన కూడా న్యాయవాదులు తమ వాదన వినిపించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వల్లభనేని వంశీని 3 రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కూడా ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే విజయవాడలోనే అతన్ని విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించింది. పోలీసులు అతని న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని 3 రోజుల పాటు విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అతన్ని వల్లభనేని వంశీని పోలీసులు న్యాయవాది సమక్షంలో విచారించాలని చెప్పేసి కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేవలం అతను విజయవాడ నగర పరిధిలోనే అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు కూడా పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు చూసుకుంటే అయితే వల్లభనేని వంశీ తనకు కొన్ని వసతులు కల్పించాలని చెప్పేసి కూడా అతను పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈ రోజు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే వల్లభనేని వంశీకి వెన్నునొప్పి ఉండే కారణంగా అతనికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అతనికి సబ్ జైల్లో అతనికి ఒక పడుకోవడానికి అనుకూలంగా ఉండే ఏదైనా ఎత్తైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి, ఒక అనుమతించాలని చెప్పేసి కూడా బెడ్ను అనుమతించేందుకు కూడా ఈ రోజు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద కూడా అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి త్వరలో సబ్ జైల్లో కూడా ఒక బెడ్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.